అయోధ్యకి రాముడి తిరిగిరాక ప్రజలు ఆనందంతో కలకలలాడిపోయారు. రాముడు సింహాసనంపై కూర్చున్నాడు. పక్కన సీతమ్మ, వెనక లక్ష్మణుడు. కని పక్కన నిలబడి ఉన్న హనుమంతుడిని చూశారా? శాంతంగా, నమస్కారంగా నిలబడి ఉన్న మహాభక్తుడు. ఒకరోజు సీతమ్మ దేవి అడిగింది, ఈ యుద్ధంలో మీకు నిజమైన సహాయం చేసినవాడు ఎవరు? రాముడు చిరునవ్వుతో తల తిప్పి అన్నాడు, హనుమంతుడు నా ఆత్మతో సమానుడు. కోటంతా నిశ్శబ్దంగా నిలిచిపోయింది. హనుమంతుడు తలవంచి చేతులు జోడించి నిరీహంగా నిలిచిపోయాడు. సీతమ్మ నవ్వుతూ అన్నది, అయితే అతని మహిమను ప్రపంచానికి చూపించండి. వెంటనే రాముడు సింహాసనం నుంచి లేచి నెమ్మదిగా హనుమంతుడి వైపు నడిచాడు. ఆ దివ్యాక్షణం వచ్చింది. రాముడు ఒక దేవుడు హనుమంతుడి పాదాలకు నమస్కరించాడు. హనుమంతుడు ఆశ్చర్యంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దేవతలు సైతం నివ్వెరపోయారు. ఎందుకంటే దేవుడు తన భక్తుని పాదాలను తాకాడు. ఆ తర్వాత హనుమంతుడు రాముణ్ణి ఎత్తుకుని ఆలింగనం చేశాడు. ఆ ఆలింగనంలో భక్తి, ప్రేమ, పరమార్థం అన్నీ కలిసిపోయాయి. రాముడు నవ్వుతున్నాడు. సీతమ్మ